మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 29ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో యుద్ధభూమిలో తన బంధువులను చూసి అర్జునుడు తీవ్రమైన దుఃఖంతో శారీరకంగా ఎలా ప్రభావితుడయ్యాడో ఈ శ్లోకంలో చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేఫతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి, నోరు ఎండిపోతోంది, శరీరం వణుకుతోంది మరియు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇది తీవ్రమైన మానసిక సంఘర్షణ మరియు భయం కలిగించే శారీరక ప్రతిబింబం. తన ప్రియమైన వారితో పోరాడాలనే ఆలోచనే అతన్ని ఈ బలహీన స్థితికి తెచ్చింది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఈ సమయంలో శ్రీకృష్ణుడు మౌనంగా ఉండి అర్జునుడి ఆవేదనను శ్రద్ధగా వింటాడు. ఒక వ్యక్తి తన సమస్యను పూర్తిగా వ్యక్తపరిచినప్పుడే సరైన మార్గదర్శకత్వం స్వీకరించగలడని కృష్ణుని మౌనం మనకు నేర్పుతుంది. ఇది కరుణతో కూడిన ఓర్పుకు గొప్ప నిదర్శనం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా కష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి మానసిక ఒత్తిడి కలగవచ్చు. అర్జునుడిలా మన భావాలను అణచివేయకుండా గుర్తించడం మొదటి అడుగు. అలాగే మన స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే సలహాలు ఇవ్వకుండా కృష్ణుడిలా ఓపికగా వారి బాధను వినడం ద్వారా మనం వారికి నిజమైన మద్దతు ఇవ్వగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.